విప్రో Q2 FY26 ఎర్నింగ్స్ కాల్లోని కీలక విషయాలేంటో క్విక్గా చూసేద్దాం. అంటే సెప్టెంబర్ 2025తో ముగిసిన క్వార్టర్లో విప్రో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాళ్ల కీలక ఫలితాలు, ఫ్యూచర్ అంచనాలు, ముఖ్యంగా డీల్ విజయాలు మరి ఏఐ మీద వాళ్ల ఫోకస్ ఏంటి, ఇవన్నీ ఇందులో కవర్ అయ్యాయి. మొదటగా ఫినాన్షియల్స్ చూద్దాం. విప్రో ఐటీ సేవల ఆదాయం 2.6 బిలియన్లండి. అంటే స్థిర కరెన్సీలో చూస్తే 0.3% సీక్వెన్షియల్ గ్రోత్ అన్నమాట. ఆపరేటింగ్ మార్జిన్ 17.2% ఉంది. ఇది గత ఏడాదితో పోలిస్తే కాస్త మెరుగుపడింది. ఓకే, ఇక ఈ క్వార్టర్లో వాళ్లు 4.7 బిలియన్ల టీసీవీ సాధించారు. అంటే పెద్ద డీల్స్ బాగానే కుదిరాయి. అందులో 13 భారీ ఒప్పందాలున్నాయి. యూరప్, ఏపీఎంఈఏ మార్కెట్లు, అలాగే బీఎఫ్ఎస్ఐ సెక్టర్ కూడా బాగానే పర్ఫామ్ చేశాయి. రెండో పాయింట్ ఫ్యూచర్ అవుట్లుక్. రాబోయే Q3 కోసం ఐటీ సేవల ఆదాయ వృద్ధి -0.5% నుంచి +1.5% మధ్య ఉండొచ్చని వాళ్లు అంచనా వేస్తున్నారు. స్థిర కరెన్సీలో కొన్ని పెట్టుబడులు, సీజనల్ ప్రెజర్స్ ఉన్నా సరే మార్జిన్లను సుమారు 17.2% దగ్గర ఉంచాలని టార్గెట్ చేస్తున్నారు. ఫీనిక్స్ లాంటి పెద్ద డీల్స్ ర్యాంపప్ అవ్వడం, గైడెన్స్ మిడ్ పాయింట్ పాజిటివ్గా ఉండడం ఇవన్నీ మంచి సూచనలే. ఫైనల్గా మూడో విషయం ఏఐ. విప్రో ఇప్పుడు విప్రో ఇంటెలిజెన్స్ అని ఒక కొత్త ఏఐ ప్లాట్ఫామ్ సూట్ లాంచ్ చేసింది. ఖర్చు ఆప్టిమైజేషన్, వెండర్ కన్సాలిడేషన్, అలాగే ఏఐ డ్రివెన్ ట్రాన్స్ఫర్మేషన్ డీల్స్ ఇవన్నీ వాళ్లకి బాగా ప్లస్ అవుతున్నాయి. అంతేకాదు ఆటోమోటివ్కి ఆటోకార్టెక్స్, బీఎఫ్ఎస్ఐకి వెల్త్ ఏఐ, హెల్త్ కేర్కి పేయర్ ఏఐ, ఇలా స్పెసిఫిక్ ఇండస్ట్రీస్ కోసం సొల్యూషన్స్ కూడా తెచ్చారు. రెస్పాన్సిబుల్ ఏఐ మీద కూడా ఫోకస్ పెట్టడం ఇంట్రెస్టింగ్. ఓవరాల్గా చూస్తే విప్రో స్థిరమైన Q2 రిజల్ట్స్, జాగ్రత్తతో కూడిన Q3 గైడెన్స్, మంచి డీల్ పైప్లైన్, మరి ముఖ్యంగా ఏఐ మీద గట్టి ఫోకస్తో ఉంది. లేటెస్ట్ స్టాక్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.